ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్నాం. దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు వాగ్దానం గురించి కనిపెడుతున్నారు కదా. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 11:28 ధ్యానం చేద్దామండి. ప్రయాసపడే భారం మోసుకున్న సమస్యలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. ఇది స్వయంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట. ఆయన సమస్త మన జనులందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన లోకానికి పాపులమైన మనల్ని క్షమించి, మన పాపాలను క్షమించి మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చి మనకు నిత్య జీవాన్ని మనకు ఉచితంగా ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడు, ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ప్రియదేమైన బిడ్డ, నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరాన్ని విని ఆయన్ని వెంబడించి వారికి నువ్వు ఉండటైతే దేవుడు నీ కార్లన్నీ ఆయన మోసుకుంటాడు, నీ భారాలన్నీ ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన కాడి సులువు కాబట్టి అన్నీ కూడా మన సమస్త భారాలతో మనం మోస్తూ ఉంటాం, మనం వాటిని మోయలేం. అందుకని నువ్వు దేవుని స్వరాన్ని విని ఆయన వెంబడించినట్టయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నీ భారాలు, నా భారం, మనందరి భారాలు ఆయన మోసుకొని మనకి ఈ లోకంలో మనకి ఆయన శాంతి సమాధానం మనకిస్తాడు. దేవుడిచ్చే విశ్రాంతి ఎలా ఉంటుందంటే నీకు మనసులో నెమ్మది, ఆత్మలో శాంతి ఇస్తుంది. ఇది లోకంలో నీకు ఎవ్వరు మనకి ఇవ్వలేరు. నీకు ఎంత ఆస్తి అంతస్తులు ఎంత ఉద్యోగాలు ఉన్నా కానీ నీవు శాంతి సమాధానము సంతోషంతో నువ్వు బతకలేవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. నీవు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంత త్వరగా ఆయన స్వరాన్ని ఆయన వెంబడించినట్లయితే దేవుడు నీ భారాన్ని ఆయన మోసుకొని నీకు సంపూర్ణ శాంతి సమాధానం కలుగజేసి నీ మనసుకు నెమ్మది ఆత్మశాంతి కలుగజేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని దేవుని బిడ్డలారా మీరు ఈరోజంతా ఈ వాగ్దానాన్ని స్తుతించండి, గణపరచండి, కీర్తించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉన్న భారాన్ని ఆయన మోసుకొని మీకు సంపూర్ణ శాంతిని ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు స్తుతిస్తూ తెలుస్తున్నా తండ్రి. ప్రభా దేవా, మేము నాయనా మిమ్మల్ని వెంబడించి వారంగా ప్రభునైనా అయ్యా మా హృదయాన్ని మార్చి ప్రభునైనా అయ్యా మేము నాయనా నీ సన్నిధికి వచ్చి ప్రభునైనా అయ్యా నీ మార్గాలకు మేము రావడానికి సహాయం చేసి ప్రభునైనా అయ్యా మా భారాన్ని నీవు తీసుకొని ప్రభునైనా అయ్యా మా జీవితాన్ని ప్రభునైనా మాకున్న కార్లను బాబా అన్నింటిని బాబా నీవు మోసుకొని ప్రభునైనా అయ్యా మాకు నైనా శాంతి సమాధానాలు మాకు దయచేసి ప్రభునైనా అయ్యా మేము మహిళనైనా మా జీవిత పవన సంతోషం మీ జీవితంకు సహాయం చేయని ప్రార్థిస్తున్నా తండ్రి. బాబా ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ల బాబా పాల్గొన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ విషయం ప్రార్థిస్తున్నా తండ్రి. బాబా వారినైనా అనేకమైన వారు చేయ అనేకమైన పనుల్లో పాపనైనా వాళ్ళ ఉద్యోగాలు బాబా వాళ్ళ బిజినెస్లో బాబా మీరే బాబా వారికినైనా తోడుగా ఉండి బాబానైనా అయ్యా వారు చేయ 10 పన్నిట్లు బాబా గొప్ప దీవెని నింపునైనా అయ్యా ఈరోజు వాళ్ళు చేయ 10 పన్నిట్లు బాబనైనా అయ్యా నీ గొప్ప వాళ్ళ జీవితాల్లో పొందుకొని పాపనైనా వారినైనా శాంతి సమాధానము ఆత్మకు శాంతి మనసుకు నెమ్మది కలుగు చేయమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.